ఓహో బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ వండర్ఫుల్ సూపర్ చెప్పు తెగుద్ది దొంగ సచ్చినాడా ఆడాలి తానాలు చేస్తుంటే చూడటమే కాకుండా ఇంగ్లీష్ పీస్ లో ఏదేదో కొత్తావా గోదావరి చూడటానికి చాలా అందంగా ఉంది కదా. గోదావరి కన్నా అందులోంచి వచ్చిన డైలాగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నువ్వు నూరేళ్లు చల్లగుండాలి బాబు. నన్ను ఎవరనుకుంటున్నారు? బ్యాంకు మేనేజర్ గారు అనుకుంటున్నాం. నో నో నో, అలాంటి చిన్న చిన్న పోస్టులు కక్కుర్తి పడే రకం కాదు నేను. మీరంతా ఎదురు చూస్తున్న మేనేజర్ వెనకాల వస్తున్నా. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. హలో, ఆ దండలు తీసిస్తే అయ్యగారికి వేసుకుంటాం. వద్దు, నాకు మీ అభిమానం చాలు. ఫ్రెండ్, నువ్వు మేనేజరు కాదా? నీకు ఆ కళ్ళ జోడేందుకు? నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్స్ అమ్మా. వాయించండి. చూసావా, మేనేజర్ ఊళ్ళోకి వస్తున్నాడు అనగానే హైదరాబాద్ క్లింటన్ వచ్చినంత హడావిడి చేస్తున్నాడు. సారు, ఈ సన్నాయి సౌండ్లు పులి వేషాలు చూసి మోసపోవద్దు. ఈ ఊరు జనమంతా మారు వేషాలు వేసుకుని స్టూవర్టిపురం దొంగలాంటి వాళ్ళు. నిజం సారు, ఇంతకు ముందు మేనేజర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే పులి వేషాలు సన్నాయి నొక్కులు వేసి ఊర్లో తీసుకెళ్లి పప్పనం పెట్టి అప్పులు తీసేసుకున్నారు. తర్వాత ఒక్క పైసా కూడా తీర్చలేదు. అందరూ అసత్ మేతలేనండి. ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గాడివి నువ్వు కూడా సలహాలు ఇవ్వడమేనా? ఇస్తే గిస్తే హెడ్ గుమస్తాని నేను ఇవ్వాలి. ఇచ్చుకో బావా, ఈ ఊళ్ళో ఒక్కొక్కడి ఫేసు ఒక్కొక్క ప్రామిసరీ నోట్లా కనిపిస్తుంది నాకు. ఎలా ఉందండి మా ఊరు? సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్, బ్యూటిఫుల్. అన్ని నువ్వే చెప్పేస్తే మేమేం చెప్పాలి? అటు తిరిగి చెప్తాను. అంతకంటే గొప్ప సీన్ ఉందా? తిరుగు. పద. ఆహా, ఓహో బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ వండర్ఫుల్ సూపర్. చెప్పు తెగుద్ది దొంగ సచ్చినాడా ఆడాలి తానాలు చేస్తుంటే చూడటమే కాకుండా ఇంగ్లీష్ పీస్ లో ఏదేదో కొత్తావా? గోదావరి చూడటానికి చాలా అందంగా ఉంది కదా. గోదావరి కన్నా అందులోంచి వచ్చిన డైలాగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చెప్పు తెగుద్ది అన్న డైలాగ్ ఇంకా అద్భుతంగా ఉంది. నోర్ముయ్. రండి సార్, రండి, కూర్చోండి. ఏం కావాలి సార్? సేఫ్టీ. ఈయన మన బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి వచ్చాడు. నిజమా? ఒట్టు. హే భగవాన్, ఈ ఊళ్ళో అందరూ లోన్లు కోసం వచ్చేవాళ్లే గాని ఇలా డబ్బులేసే పెద్ద మనిషిని ఇప్పుడే చూస్తున్నాను. స్వాగతం సుస్వాగతం, దయచేయండి. ఎంత డబ్బు వేద్దాం అనుకుంటున్నారు సార్? 10. 10 అంటే అదే 10 లక్షలు సార్. సారీ సారీ, ఏం తీసుకుంటారు సార్? కాఫీయా టీయా? థమ్స్ అప్. దాంట్లో కలుపుకోవటానికి బ్రాందీ గాని ఇస్కీ గాని తీసుకురమ్మంటారా? అడిగితే మాత్రం ఎరంచేయవా? నూకాలు, నువ్వు వెంటనే వెళ్ళి అయ్యగారికి థమ్స్ అప్. 10 లక్షలు. డిపాజిట్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు సార్? ఏంటి సార్ వెతుకుతున్నారు? మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందా లేదా అని. భలే వాళ్ళు సార్, మా బ్యాంక్ 100% సేఫ్. వాచ్మెన్ ఉన్నాడా? ఉన్నాడు సార్. లాకర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. గోడలు గట్టిగా ఉన్నాయా? మీ డబ్బు గురించి మీరు భయపడాల్సిన పనే లేదు సార్. ఐరన్ సేఫ్ లో పెట్టి తాళం వేస్తాను సార్. ఒకవేళ ఐరన్ సేఫ్ బద్దలు కొట్టి దొంగలు దోచుకెళ్తే? అలా జరగదు సార్. జరిగితే? అలా ఎప్పటికీ జరగదు సార్. నన్ను నమ్మండి సార్. నమ్మమంటావా? నమ్మాలి సార్. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీదే ఆధారపడి తిరుగుతోంది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. ఓకే, మీ బ్యాంక్ లో నేను డిపాజిట్ చేస్తున్నాను. ఆహా సార్, డబ్బులేస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారేంటి సార్? డబ్బులు తేవాలి కదా. ఇంటికాడ పెట్టొచ్చారా? లేదు, భాగ్యలక్ష్మి లాటరీ వాడి దగ్గర ఉన్నాయి. లాటరీ వాడి దగ్గర ఉన్నాయా? అవును, నేను కొన్న లాటరీ టికెట్ ప్రైస్ 10 లక్షలు. రేపే రిజల్ట్ వస్తుంది, ఎల్లుండి మీ బ్యాంక్ లో వేస్తా. యారా, తొక్కలో లాటరీ టికెట్ కొని నాకుంటే నా బ్యాంక్ వాచ్మెన్ ఉన్నాడా? లాకర్లు ఉన్నాయా? గోడలు గట్టిగా ఉన్నాయా అని అడుగుతావా? ఎందుకు సార్ అరుస్తారు? ఏడవలేక. ₹1 పెట్టి లాటరీ టికెట్ కొని 10 లక్షలు దొబ్బేసి బ్యాంకులో వేసేద్దామనే. ఎందుకు వేయకూడదు సార్? నమ్మకమే జీవితం. జీవితం నమ్మకం మీద ఆధారపడింది సార్. మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందని మీకు నమ్మకం ఉన్నప్పుడు నాకు లాటరీలో 10 లక్షలు వస్తుందని నాకెందుకు నమ్మకం ఉండకూడదు సార్? నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. అదిటివరా, తీసుకోండి. రేపు తెల్లారేసరికల్లా ఆ పిల్ల కులమేమిటో గోత్రమేమిటో వాళ్ళ తాతల చరిత్ర ఏంటో మొత్తం పట్టేస్తా. పద పదవే వయ్యారి గాలి పటమా, పద పదవే వయ్యారి గాలి పటమో.
నీ పేరేంటమ్మా? భారతి, గుడ్ నేమ్. ఏం క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో 7th క్లాస్ చదువుతున్నావంటే నువ్వు బాలమేధావి అన్నమాట. ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తావు. అలాగే. అదిగో అక్కడ ఒక అక్క ఉంది. మేఘమాలక్క నా ఫ్రెండే. అయితే మరీ మంచిది, మ్యాటర్లో డైరెక్ట్ గా వచ్చేయచ్చు. మీ మేఘమాలక్కది ఏ క్యాస్ట్? అదే కులం కులం. కులము కులము అనుచు సంకుచితముగా బ్రతుకు స్వార్థ పొరుల చింత వ్యర్థమేరా. మునుపు మనుషులంతా ఒక్కటే కులమురా. కులము కన్న గుణము గొప్పదని చాటరా. అంతేనా? అంతే. స్కూలుకు టైం అవుతుంటే ఇక్కడ నుంచి హరికథలు చెప్తున్నావా? ఎలా? పెద్ద జూనియర్ శ్రీసేన్ ఫీలింగ్. చిన్నవాళ్ళు లాభం లేదు, పెద్దవాళ్ళని అడుగుదాం. ఎర్ర దచ్చుడు ఏంట్రా 2 రోజులుగా ఆపట్లేదు, ఎక్కడికి తగిలడ్డా? మీ చెల్లిని ఆడ పుట్టింట్లో దింపరాడకెళ్ళానురా. ఎల్లే ముందు మొక్క సెవెనేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు. ఒక్క ముద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంట్రా? నేను కూడా అంతేరా. మా అత్తగారంత కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయినరా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం రా. ఒరే భూతాత, కలకాలం మన ఇద్దరం ఇలా ఆప్యాయంగా బతకాలరా. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకేట్రా దత్తుడు వేస్తారు కబుర్లే. ఏమున్నాయిరా, ఉండమంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. చేసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి. అదే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు, ఆయనే కదా. కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి. ఆయన ఏ కులం అండి? మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకు అంత సీన్ లేదండి. దత్తుడు పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. ఏండే మా కులంలోనూ గొప్పళ్ళు అయిన చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు, మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొబ్బించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శానియత వలరా. మా కులపాలను ఎదవాలని తిడతావా నువ్వు? పరాయణ ముందు మా కులపాలను లోకి తెట్టవా? నువ్వు లోకు చేసి మాట్లాడొచ్చు మా కులపోళ్ళని. మీ కులపోళ్ళు నేను తిడితే ఇదిగో ఏమండి? ఏంట్రా మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? చెత్త నాయాల. నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులు తొలగించుకోలేదు మా కులపోళ్ళు. నేను పెగ్గలనా నీ కులం మొత్తం కాలంలో తొక్కేస్తాను. నన్ను కొడతాను. సంపేలేదు, సంతోషించరా? మన కులపోడు మొత్తం రండిరా. ఈ కులాన్ని నిలబెట్టండి. మన కులం పోరేంటో చూపిద్దాం. మన వాళ్ళు అందరూ రండిరా. ఆడోళ్ళు తానం చేస్తుంటే సూతనప్పుడే ఇటు కళ్ళు పీకేసింది. మొహం చూడు మొహం. తరతరాలుగా ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక తల్లి బిడ్డల్లా బతుకుతున్న మనందరికి కులం కుంపటి పెట్టాడు ఈ పాపిస్తాడు. ఆఖరికి మన ఊరి బ్యాంక్ మేనేజర్ గారిని కూడా ఈ పంచాయతీలో నిలబెట్టాడు. ఇలాంటి వాడిని పడుకోబెట్టి ఇస్త్రీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, వాంతి వచ్చేలాగా ఉంది. ఒక సోడా దొరుకుతుందా? నో థ్యాంక్స్. ఏదో తెలియచేశాడు, ఈ ఒకసారికి క్షమించండి. మేనేజర్ గారు మంచి మనిషి, మన ఊరికి ఆయన ఎంతో చేస్తున్నారు. ఆయన మాట మీద ఈసారికి వదిలేద్దాం, ఏమంటారు? సరే మీరు చెప్తున్నారు కాబట్టి అట్టగే చేద్దాం. దించండి కిందకి. మెల్లగా మెల్లగా మెల్లగా, నాతో కొంచెం పని ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు వాళ్ళు కొంచెం మొరటోడు బాబు, ఏమనుకోవద్దు. అబ్బాయి అదేం లేదండి. వస్తాను బాబు.